వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణ మీరు ఓరక నిల్చుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తుని మీదట మరెన్నడూను చూడదు. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే మనం అన్ని మాటలు కూడా ఇక్కడ రాయబడిన అన్ని మాటలు ధ్యానించడానికి సమయం లేదు, కానీ కొన్ని మాటలు వాడే దాంట్లో ఒక మాట ఏంటంటే భయపడకుడి. ఎవరి మాట చెప్తున్నారంటే మోషే చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నారంటే ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మోషే ఏమని చెప్తున్నాడంటే భయపడకూడి. ఇంకొక చోట అంటాడు భయపడకుడి, మిమ్మల్ని మీ పిల్లలను పోషించలేదు. సో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరచబడుతున్న మాటను చూసినట్లయితే భయపడకుడి అని దేవుని యొక్క వాక్యం మనకు ఎంతగానో తెలియపరుస్తుంది. చాలాసార్లు ఈ విశ్వాస జీవితంలో, ఈ ప్రార్థన జీవితంలో లోకాన్ని బట్టి భయపడిన అనుభవం చాలా ఉంటుంది. అది రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే భయపడకూడి ప్రభు మోషే ద్వారా పలికిస్తున్నాడు. సో ఎందుకు మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని భయపడొద్దు అంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్న విషయాలు కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే మొదటి మాటను మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, యేసు ప్రభు నామమున స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకోనండి. నిలబడేవారు మిమ్మల్ని నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మిమ్మల్ని మాట్లాడించండి, వాళ్ళ ఆత్మలను కూడా కాకుండా అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం ఇది నిష్ప్రయాసమైన వారు అనుకుంటూ దాసులు యజమానుల వైపు చూసినట్టు, దాసుల యజమానుల వైపు చూసినట్టు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మైపు పొందమని, మాతో మాట్లాడమని దేవా, నేను నిష్ప్రయాసకుని బలహీన నడిపించి నీకు మైపు తెచ్చుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో భయపడకుడి. సో దేవుని యొక్క వాక్యం ఏమైనా సర్విస్తుందంటే భయపడద్దు. భయపడద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను కూడా పోషిస్తానని ఆది కాండంలో కూడా యోసేపు తన అన్నదమ్ముల విషయమే కూడా చెప్తూ వస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించాల్సిన మాట ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేల్ ప్రజల్లో భయం ఉండటానికి గల కారణం ఏంటి? దేవుడు ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? వారు ఎందుకు భయపడుతున్నారంటే కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులో తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితంలో వారు ఎందుకు భయపడుతున్నారు అని చూసినట్టయితే మోషే ఎందుకు భయపడొద్దు అన్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే మొదటి మాటను దేవుని యొక్క వాక్యం మనం సెలవిచ్చిన మాట ఫరో సమీపిస్తున్నాగా. సో వీళ్ళు దేన్ని బట్టి భయపడుతున్నారంటే ఒక మనుషుని బట్టి భయపడుతున్నారు. అంటే దేవుడు ఎలాంటి వాడు మర్చిపోయాడు. దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు ఐగుప్తులో వారు చేసినటువంటి అద్భుతాలు, వారి పట్ల గొప్ప కార్యాలు చేసి వారిని ఎట్లా బయటికి తీసుకొచ్చాడో అవన్నీ కూడా మర్చిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే దేవుడి యొక్క సామర్థ్యాన్ని మర్చిపోయినటువంటి ప్రజలుగా కనబడుతున్నారు. దేవుని యొక్క ఔన్నత్యం కానీ, దేవుని యొక్క సామర్థ్యం కానీ, దేవుని యొక్క శక్తిని కానీ మర్చిపోయినటువంటి విధానంలో ప్రజలు కనపడుతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు భయపడుతున్న ఇశ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు, ఇప్పుడు భయపడుతున్న వారి కొరకే అద్భుతాలు చేశాడు. ఇప్పుడు భయపడుతున్న వారి కొరకే 10 గొప్ప కార్యాలు చేశాడు.
ఇప్పుడు భయపడుతున్న వారి కొరకే 10 అద్భుతాలు చేశాడు. అది కప్పలు వచ్చినాయి, నీళ్లు రక్తంగా మారుతూ వచ్చింది ఏంటి నీళ్లు. ఇంకా చూసినట్లయితే వడగండ వాన వస్తుంది. ఇంకా చూసినట్లయితే ఫరో మొదటి సంతానం చనిపోతూ వస్తుంది. ఇదంతా కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుని గొప్పతనాన్ని గురించి బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుడు ఎంత బలం కలిగిన వాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు భయపడుతున్నారంటే దేవుని గొప్ప కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని ద్వారా జరిగినటువంటి 10 భయంకరమైన కార్యాలు చూసి కూడా ఇంకా వారి జీవితాలు ఏంటంటే ఫరోను చూడగానే భయపడిపోతున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చాలామంది విశ్వాసాన్ని అంటే ఐగుప్తులో ఉన్న ప్రజలను బయటికి తీసుకురావడం వరకు 10 తెగుళ్ళు ఎలాగైతే వచ్చినాయో, అదే విధంగా ఎలాగైతే ఐగుప్తులను బయటికి తీసుకొచ్చాడో, ఇదంతా కూడా ఒక విశ్వాస జీవితాన్ని సాదృశ్యమని. ఐగుప్తు అనేది విశ్వాస యొక్క పాత జీవితం, బయటికి తీసుకురావడం అన్నది సిలువ కార్యం, బయటకు వచ్చిన విశ్వాసాన్ని కాపాడటం కూడా దేవుని చిత్తమే. చూడండి, వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చిన అడ్డు ఏంటంటే ఎర్ర సముద్రం. అంటే ప్రతి విశ్వాసిని దేవుడు బయటికి తీసిన తర్వాత, లోకం నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి విశ్వాసికి కూడా ఎర్ర సముద్రం లాంటి పరీక్షలు ఎదురవుతాయి. సో ఈ పరీక్షల్లో కూడా ప్రతి విశ్వాసి దేవుని మీద ఆధారపడాలన్నదే దేవుని ఉద్దేశం. సో ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తు నుంచి తీసుకురాగానే ఎందుకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందంటే వారిని పరీక్షించడానికి. ఇంకొక చోట అంటాడు కదా, మీరు భయపడిపోయి మీరు పాపం చేయకుండా ఉండుటకును, మీ దేవుని ఎదురు మీరు పాపం చేయకుండా ఉండుటకును ఆయన అడ్డగించి మిమ్మల్ని పరీక్షించడం బైబిల్ రాయబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమైనా సర్విస్తుందంటే ఎప్పటికి కూడా దేవుడు మనల్ని కాపాడేవాడు ఉంటాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయపడతారు గల మొదటి కారణం ఏంటంటే మనుషుల్ని బట్టి భయపడుతున్నారు. అంటే ఒక మనుషుడు ఏదో చేస్తాడని. ఇక్కడ చాలాసార్లు మనం భయపడేది దేనికంటే సాతానుకి ఎక్కువ భయపడతాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన బలహీనతలు, అంటే మనం ఎలాంటి విషయాల్లో బలహీనమవుతామో సాతానుకి తెలుసు. కాబట్టి మనల్ని బలహీనపరిచి మనల్ని భయపెట్టడానికి సాతాను క్రియలు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటాడు కదా, భయపడకూడదు. మోషే చెప్తున్నాడు, అంటే ఫరో సమీపిస్తున్నాడు అని తెలిసినప్పుడు ఫరోను చూసి భయపడుతున్నారు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మధ్య భాగంలో అంటాడు కదా, 7వ వచనం 5వ వచనం మధ్య నుండి కూడా, నిన్నెన్నడూ విడవను, నిన్నెన్నడూ ఎడబాయనని ఆయన చెప్పిన కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రుడు నాకేమి చేయగలడు. అంటే అర్థం ఏంటంటే ఈ ఫరో ఎవరంటే ఒక మనిషి. ఫరో ఎవరు? ఒక మనిషి. అంటే ఒక మనిషి నాకేం చేయగలడు పౌలు అంటున్నాడు. అంటే పౌలు యొక్క జీవితం ఏంటంటే మమ్మారు రాళ్ళతో కొట్టబడ్డాడు, బాధించబడ్డాడు, హింసించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, చాలా బాధపడుతున్నాడు. కానీ అంటాడు మనుషుడు నాకేం చేయడు, ఎందుకంటే మరణం తప్పించిన యెహోవా వశంలో ఉంది. ఒక మనుషుని ప్రాణం అన్నది దేవుని చిత్తంలో ఉంది. కాబట్టి మనుషుడు నాకేమీ చేయలేడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మనుషుడి మీద ఆధారపడుతున్నారు, భయపడుతున్నారు మనుషుని చూసి. అంటే ఫరోను చూసి భయపడుతున్నారే కానీ జీవం గల దేవుడిని విడిచిపెట్టేశారు. అందుకంటాడు కదా, లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవాడు కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, ఇది వాస్తవం. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నవాడు గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజల్లో నివసిస్తున్నవాడు గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజల్లో దాగి ఉన్నవాడు గొప్పవాడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉండే అద్భుతాలు చేసిన వాడు గొప్పవాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్న గొప్ప దేవుడిని మర్చిపోయారు. అదే వారి జీవితంలో బలహీనత. వారిలో ఉన్న గొప్ప దేవుడిని మర్చిపోతున్నారు. లోకంలో ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అన్నాడంటే ఇంకా లోకంలో ఏముంది ఆయన కంటే గొప్పదంటే ఏమీ లేదు. ఈ ఫరో కూడా దేవుని కంటే గొప్పవాడు కాదు. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఫరోను చూసి భయపడుతున్నారు. అంటే తమలో ఉన్న గొప్పవాడిని మర్చిపోయారు. ఇంకా చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాని కారణం ఏంటంటే మనలో ఉన్న గొప్పవాడిని మనం మర్చిపోయాం. ఇంకా గొప్పవాడు అంటే చిన్న కార్యాలకు జరగవు, అన్నీ గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే పెద్ద పెద్ద కార్యాలు, చాలా పెద్ద కార్యాలు దేవుడు చేస్తాడు. అంటే వాస్తవానికి మన జీవితాలు అంత పెద్ద కార్యాలు దేవుడు చేయకపోవడం కారణం ఏంటంటే మనలో ఉన్న గొప్పవాడిని మనం మర్చిపోవటానికి కారణం. అంటే మనలో ఉన్న గొప్పవాడిని మనం మర్చిపోవడమే మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భయపడతానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న గొప్ప దేవుని మర్చిపోయారు.
ఫరోకు భయపడుతున్నారు. కాబట్టి వారి జీవితాల్లో వారు మొరపెట్టిన ప్రయోజనం లేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మొదటిగా మనలో ఉన్న గొప్పవాడిని మనం ఎక్కడ నష్టపరిచామన్నది పరీక్షించుకోవాలి. ఇది మనుషులకు సంబంధించింది కాదు, ఎవరి హృదయం వారిది. ఎందుకంటే ప్రతి మనుషుల హృదయంలో గొప్పవాడు నివసిస్తున్నాడు. సో ఈ గొప్పవాడు, మనలో నివసిస్తున్న గొప్పవాడు, ఆ గొప్ప కార్యాలు ఆయన చేయకోకుండా మన శరీరము ఎక్కడ అడ్డుగా వస్తుందో దాని విషయమే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. చూడండి, మనలో ఉన్న గొప్పవాడు గొప్ప కార్యాలు చేయాలంటే కారణం ఏంటి? ఏదో ఒకటి అడ్డు వస్తుంది. ఏమడ్డు వస్తుందంటే దేవునికి అడ్డుకొచ్చేది ఏంటంటే శరీర క్రియలు. సో మన శరీరమే మనలో ఉన్న గొప్పవాడు గొప్ప కార్యం జరగకోకుండా ఆపేస్తున్నాడు. మన శరీరమే మన దేహంలో ఉన్న గొప్పవాడు ఆ గొప్ప కార్యాలు చేయకోకుండా ఈ శరీరమే ఆపేస్తుంది. ఇక బైబిల్ అంటుంది కదా, మీలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాడు కంటే. మనం ఆ గొప్ప దేవుని దగ్గరికి వచ్చాం ప్రార్థించడానికి. ప్రభువా, నేను ప్రార్థించేవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు గొప్పవి, మనిషి కన్నులకు ఊహించిన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. కాబట్టి నా పట్ల నీ గొప్ప కార్యం జరిగించుకోకుండా ప్రభా, లేదంటే నా పట్ల నీ గొప్ప కార్యం జరగకుండా నా శరీరం ఎక్కడైతే నీకు అడ్డుగా వస్తుందో శరీరం దాని క్రియలన్నింటిని కూడా లయపరచు. కాబట్టి నేను కానీ నా శరీరం కానీ నాలో ఉన్న గొప్పవాడమైన నీకు అడ్డుగా రాకూడదు. అంటే నా క్రియలు, నా కార్యాలు ఏవైతే అడ్డుగా వస్తున్నాయో వాటిని తీసివేయి. ఎప్పుడైతే మనలో ఉన్న గొప్పవాడికి సమీపిస్తామో ఇక అన్ని గొప్ప కార్యాలే చూడగలుగుతాం. మనలో ఉన్న గొప్పవాడికి టైం ఏమో, అదే రీతిలో మనకి కూడా గొప్ప కార్యాలు కూడా జరగవు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారిలో ఉన్న గొప్పవాడిని మర్చిపోయి, గొప్ప దేవుని మర్చిపోయి ఫరో వైపు చూసి భయపడుతున్నారు. ఇది మొదటి మాట. రెండోది, వారు భయపడతానికి గల మొదటి కారణం ఏంటంటే ఫరోను చూస్తున్నారు కానీ వారిలో ఉన్న గొప్ప దేవుని చూస్తున్నారు. రెండోదిగా ఇశ్రాయేలు ప్రజలు భయపడడానికి గల కారణం ఏంటి? మోషే ఎందుకు భయపడద్దు అంటాడంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టింది. కాబట్టి ఇక్కడ రెండో మాట చూసినట్లయితే, రెండోదిగా ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారంటే మొదటిగా ఫరోను చూస్తున్నారు, రెండు మనుషుల బలాన్ని చూస్తున్నారు. ఇంకా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐగుప్తీయులను చూస్తున్నారు. ఐగుప్తులు అంటే ఒక సమూహం. ఐగుప్తులు అంటే సమూహం. నిజంగా ఐగుప్తీయులు ఎవరు? చచ్చిన కుక్క లాంటి వారని బైబిల్లో ఉన్నారు. ఐగుప్తీయుల యొక్క జీవితాలు ఎలాంటివి అంటే చచ్చిన కుక్క లాంటివి. ఎందుకంటే దేవుడు అంతగా తీర్పు తీర్చాడు ఐగుప్తీ మీద. అంత భయంకరమైన తీర్పును పొందిన వారు తిరగబడిన అనుభవం కనబడుతుంది, తిరుగుబాటు స్వభావం. ఐగుప్తులకి దేవుడు అణచివేసినట్టుగా అన్ని అద్భుతాలు చేసి అంత భయంకరమైన తీర్పులు తెస్తే ఆ యొక్క వడగండ్ల వానకు కానీ, లేదంటే వారి పశువులు, వారి మనుషులు కానీ, మొదటి సంతానం కానీ ఇంత చనిపోయినా ఐగుప్తీ ప్రజలకు బుద్ధి లేదు. ఇంకా వారికి మారు మనసు లేదు. కానీ వీళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారంటే మారు మనసు లేని వారిని చూసి భయపడతారు. పేతురు కూడా ఒకానొక సందర్భంలో భయపడిన అనుభవం కూడా ఉంది. ఎక్కడ? పౌలును చూసి భయపడతాడు. అన్యులతో పాటు కూర్చుని లేకపోతే ఎట్లాగో కూర్చుని భోజనం చేస్తున్న సందర్భంలో పౌలుడు రావడంతోనే లేచి వచ్చి నుంచుంటాడు. కాబట్టి అది మంచిది కాదని పౌలు హెచ్చరిస్తాడు. అర్థం ఏంటంటే ఒక మనుషుని తర్వాత తన వెనుకున్నటువంటి బలాన్ని చూసి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వాళ్ళు భయపడుతున్న రెండోది ఏంటంటే వెనుకున్న ప్రజలను చూసి భయపడుతున్నారు. సో ప్రజలు ఏమీ చేయలేరు. చూడండి, ఒక రాజ్యాన్ని మనం ఆక్రమించుకోవాలంటే రాజును పడగొట్టేస్తే చాలు. ఇప్పుడు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలంటే ప్రధానమంత్రిని స్వాధీనపరుచుకుంటే చాలు. మన రాజ్యం మొత్తం దాసత్వంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరిని చూసి భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నారంటే ఫరోను చూశారు. అటు తర్వాత వెనక్కున్నటువంటి ఐగుప్తీయులను చూసి భయపడుతున్నారు. సో ఐగుప్తీయులు ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఎందుకంటే వారికి దేవుడు ఎవరో తెలుసు. ఐగుప్తీయులు కూడా భయమే. మళ్ళీ అంతలో మళ్ళీ బతికొత్తమో లేదో కూడా వాళ్ళకి డౌటే. కానీ రాజు చెప్పాడు,
రాజు చెప్పిన తర్వాత రాజుని వెంబడించకపోతే ఇంకా జీవిత ఖైదీగా మనం ఉండొచ్చేమో. అంటే రాజు దుర్మార్గుడైన, రాజు దేవుని ద్వారా కఠినంగా హృదయం చేయబడినప్పుడు కూడా, రాజు చేస్తుంది తప్పైనప్పుడు కూడా, కానీ ఐగుప్తుని మట్టుకి ఆ రాజునే వెంబడిస్తూ వచ్చారు. చివరికి ఏం జరుగుతూ వచ్చిందంటే ఎర్ర సముద్రంలో మధ్య భాగంలో మునిగిపోతూ వచ్చారు. ఇక కాపాడటానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఐగుప్తులను చూసి, ఐగుప్తుల యొక్క సమూహాన్ని చూసి భయపడుతున్నారు. ప్రజలను చూసి వాళ్ళు ఏదో వచ్చేస్తున్నారు, వాడు చేసేస్తారు. ఇక్కడ వీరి జీవితాలు ఏంటంటే, వీరి దగ్గర వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే అర్థం ఏంటి? వీళ్ళ దగ్గర డాలు లేదు, కత్తులు లేవు, ఇంకా వేటలు లేవు, వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఏమీ లేదు. కాబట్టి ప్రజలు చూసి భయపడుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర అన్నీ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, బడిసెలు ఉన్నాయి, కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే వారికి కావాల్సిన ప్రతిదీ ఉంది. కాబట్టి ఇక వాళ్ళతో మనం జయించలేము, వారితో మనం యుద్ధం చేయలేము. కాబట్టి మౌనంగా ఉండటం మంచిదని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు లొంగిపోతున్న అనుభవం కూడా కనబడుతుంది. కానీ దేవుడు అట్లా లొంగిపోవడానికి అది వారిని బయట తీసుకొచ్చింది. వారి పట్ల ఒక ప్రణాళిక ఉంది, వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది. దాన్ని నెరవేర్చడానికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళకే దాసులుగా చేయాలనుకుంటే అక్కడే వదిలిపడేసేవాడు, ఎందుకు తీసుకొచ్చేవాడు? కానీ వీళ్ళు ఒక మాట చూడాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా మొరపెట్టిన అనుభవం కూడా ఉంది. కానీ ప్రజలను చూసి భయపడుతున్నారే కానీ నిజ దేవుణ్ణి గుర్తించుకోలేకపోతున్నారు. అరే 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు, 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తులో, ఇంత గొప్ప కార్యం చేసి బయటకు తీసుకొచ్చాడే, ఇక్కడ ఎందుకు కాపాడాడు? నేను అనుకుంటా, నా మట్టికి నేను అనుకుంటా, నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ కూడా దేవుని మీద నమ్మకం ఉన్నట్టయితే ఎర్ర సముద్రం పైన చేయాల్సిన అవసరం ఉండేదే కాదేమో అనుకుంటాం. ఎందుకంటే వారిని సమీపించుకోకుండా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా కాపాడిన దేవుడు ఐగుప్తుల దగ్గరికి వచ్చేసి వాళ్ళు చెప్పడానికి వస్తే నేను అనుకుంటా దేని ద్వారానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలడు. ఒక దుమ్మునే వారికి గోడలుగా కట్టేయగలడు. అంటే ఇసుకనే గోడలుగా కట్టేసి తను కాపాడగలడు దేవుడు. దేవుని మాట ఆజ్ఞయిస్తే, శాసిస్తే ఏది కాదనేది మట్టి కూడా అక్కడికక్కడికే గోడలాగా నిర్మాణం అయిపోయింది. నేను అనుకుంటా వాళ్ళు అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న ఇసుకే వారికి గోడలుగా ఉండేది. నీళ్లు గోడలు కాదు, ఇసుకే వారికి గోడలుగా ఉండి కాపాడేది ఇసుకే వారిని. మరి ఆ సందర్భంలో వారి జీవితాల వారికి భయం ఎక్కువ ఉంది, భయం, ధైర్యం లేదు. అందుకంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ హృదయం కలవరపడని ఇప్పుడు అంటే. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, మీ హృదయం కలవరపడని ఇప్పుడు జడియుకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నానని చెప్తున్నాడు. కాబట్టి చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే భయం. ఈ భయాన్ని బట్టి చాలామంది జీవితాల్లో ప్రార్థన కోల్పోతున్నాం. ఇది మనుషులను బట్టి రావచ్చు, లేదా మనుషులు వెనకాల ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలను బట్టి భయపడవచ్చు. తద్వారా మన జీవితాల్లో భయం ఉండటం ద్వారా మనం అడిగేదానికి కూడా సమాధానం రావట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు? మొదట ఫరో, తర్వాత వారి సైన్యం చూసి. మూడవది ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట చూసినట్లయితే 10వ వచనం, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడే యెహోవాకు మొరపెట్టింది. అంటే మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలు కన్నులు ఐగుప్తు వైపు చూస్తున్నాయి. ఇంకా అసలు వాస్తవానికి ఏంటంటే మనం ముందరికి వెళ్తున్నామంటే వెనక్కి ఎవరు వస్తున్నారు, ఏం జరుగుతుందో మనం పట్టించుకోం. బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ, కారు తోలేవాళ్ళు కానీ, సైకిల్ తొక్కేవాళ్ళు అయినా సరే ఒక రోడ్లో వెళ్తున్నామంటే వెనకున్న వాటి గురించి ఎక్కువ పట్టించుకోం. ఎందుకంటే మనం ముందరికి వెళ్ళాలి కాబట్టి ముందరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కువ శాతం ఏంటంటే వెనక్కి తిరిగి ఆలోచించుకుంటానికి వెనక్కి తిరిగి చూసుకోం, ముంగడికే వెళ్తాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఏంటంటే ముంగడికి వెళ్ళవలసిన వారు వెనక్కి తిరిగి చూస్తున్నారు. అసలు కన్నులు ఎవరి వైపు చూడాలా? కీర్తన మీద రాయబడుతూ వచ్చింది, దాసుల కన్నులు యజమానుల వైపు చూసినట్లు, దాసుల కన్నులు యజమానుల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాం కానీ రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఎవరి తట్టు మన కన్నులు చూడాలా? ఎవరి తట్టు మనం కన్నులెత్తి చూడాలంటే జీవం గల దేవుని వైపు, మనలో ఉన్న గొప్పవాడి వైపు మన కన్నులెత్తి చూడాలి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారు? ఐగుప్తుల వైపు కన్నులెత్తి చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన దేవుని వైపు కన్నులెత్తి చూడకోకుండా
ఐగుప్తి వైపు చూస్తున్నారు ప్రజలు. అంటే విడిచిపెట్టి వచ్చిన దాని కొరకు ఏదైతే వదులుకున్నారో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే కాదనుకున్నారో, ఏదైతే అవసరం లేదని వచ్చేసేసారో బయటికి, మరలా దాని వైపే ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు. వారి కన్నులు చూడాల్సింది ఏంటంటే, ఇక బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వారు చూడాల్సింది వారిని నడిపిస్తున్న దేవుని తట్టు వారి కన్నులు ఉన్నారు. వారిని నడిపిస్తున్నటువంటి దేవుడు, లేదంటే వారికి ముందరగా ఉన్నటువంటి వారికి ఒక సాదృశ్యంగా చూపించిన మోషే వైపు వారి కన్నులు ఎక్కువ చూపించాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళ జీవితాలు చూస్తే మొదటే ఐగుప్తుల వైపు చూసేస్తారు. అంటే దేవుని తట్టు కన్నులెత్తేటటువంటి ఆలోచన కూడా వారిలో లేదు. ఐగుప్తి తట్టు అక్కడ రాయబడుతుంది కదా, ఐగుప్తీయులు ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చి చూచి, అంటే ఇప్పటి వరకు వెనక వచ్చేవాటిని చూస్తున్నారు కానీ ముందుండి నడిపిస్తున్న దేవుని మర్చిపోయారు. వారి ముందుండి వారికి కాపరిగా ఉండి వారిని సంరక్షిస్తూ వారిని పోషిస్తూ వారి అక్కర్లో చూసుకుంటూ వారిని మొక్కుటుండి నడిపిస్తున్న దేవుడిని ప్రజలు మర్చిపోతున్నారు. మర్చిపోయి మరలా వెనక తిరుగుతున్నారు. ఇంకొక మాట అంటారు, అది చాలా దారుణమైన మాట, మాకు ఐగుప్తులో సమాధులు లేవా. అంటే అర్థమేంటి? దేవుడు మన కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడు, మన కొరకు ఎంత అద్భుతాలు చేశాడు, వాటిని మర్చిపోయి ముంగటికి వెళ్ళాల్సిన మన జీవితము వెనక్కి వెళ్ళిపోతుందంటే ఇంకా ప్రార్థన జీవితం ఎంత తక్కువైపోయింది. అంటే ప్రభుత్వ సావాసం లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు విశ్వాసి రక్షణ మారు మనసు బాప్తిసం పొందిన విశ్వాసి ఐగుప్తి అనేటువంటి లోపల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ విశ్వాసం యొక్క జీవితం ముందరికి వెళ్ళాలి కానీ వెనక్కి అన్నది ఎప్పుడు చూసుకోకూడదు. వెనకన్నది ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకు బైబిల్ ఉంటుంది, వెనకున్న వాటిని మరిచి. పౌలు ఊరనే చెప్పాడు, కొన్ని మాటలు ఏంటంటే పౌలు ఖండితంగా చెప్తాడు, అది మన హృదయాన్ని కొద్దిగా గుచ్చుకున్నట్టు కూడా ఉంటాయి. పౌలు అంటాడు, నేను వెనుకున్నవే మర్చి ముందున్న వాటి వరకు వేగిరపడుచున్నాను. అంటే వెనకేం జరుగుతుందన్నది నాకు అనవసరం. వెనక ఐగుప్తీయులు వస్తారా, ఫరో వస్తాడా, ఐగుప్తుల యొక్క సమూహం వచ్చిద్దా, అసలు నేను కనులెత్తి ఐగుప్తుల యొక్క చూడాల్సినంత అవసరం లేదు నాకు. ఎందుకంటే ఒక దర్శనంతో నేను మార్పు చెందాను కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం నాకు లేదు. నా గురి ముంగటికి. అందుకంటాడు, పంది బ్రంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడికంటే యేసు వైపు చూచొచ్చు. ఈ పంది బ్రంగంలో ఈ జీవితంలో పరిగెత్తాల్సింది ఎందుకంటే యేసు వైపు చూచి. కాబట్టి నా జీవితం ఏంటంటే ప్రభు వైపు చూడటమే నాకు ధన్యత. ఇక నేను వెనక్కి ఏం జరిగినా పట్టించుకో. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలు అలా కాదు. ముందున్న ప్రభువుని మర్చిపోయారు, వెనుకున్న ఐగుప్తులు చూసుకుంటున్నారు. చాలామంది యొక్క జీవితాలు ప్రార్థనలు అది అన్నీ కూడా దేవుడు ముందు నుండి మనకు నడిపిస్తున్న విషయాలని మనం మర్చిపోతాం. వెనుకున్న వాటినే మనం తలపోసుకుంటూ ప్రార్థన చేస్తూ వస్తాం. వెనక ఏమున్నవి, ఏం జరగాలి, ఏం కావాలో వాటిని తలపోసుకుంటాం. కానీ ముందుండి మనం నడిపిస్తున్న దేవుని మనం మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు అంతే చేస్తూ వచ్చారు. వారు భయపడటానికి మొదటి కారణం మోషే అంటాడు, మీరు భయపడద్దు అంటాడు. ఎందుకు భయపడద్దు అంటాడంటే వారి జీవితంలో ఫరోను చూసి భయపడుతున్నారు. 2, ఫరో వెనకాల ఉన్న సమూహాన్ని చూసి భయపడుతున్నారు. అంటే వారి మనుషుల యొక్క సామర్థ్యాన్ని బట్టి భయపడుతున్నారు, మనుషులు భయపడుతున్నారు. ఆ సందర్భంలో అంటాడు కదా, ఎవరు దావీదు కూడా అంటాడు, జీవం గల దేవుణ్ణి తిరస్కరించడానికి సున్నత లేని ఫిలిప్తుడు ఎంతటి వాడు, వీడు ఏ పాటి వాడు అని చెప్పి ఒక దేవుని దూషించినందుకే దావీదు మరి ఆ సున్నత లేని ఫిలిప్తీయుడితో యుద్ధం చేసి గెలిచిన అనుభవం కూడా ఉంది. అర్థం ఏంటంటే వాడు వెనకాల ఎంత సమూహం ఉంది. ముందరకు వస్తున్నాడు, రోజు వస్తున్నాడు, ఎవరన్నా నన్ను చంపితే చాలు, ఎవరన్నా నన్ను చంపితే చాలు అని సమూహం వెనకాల ఉంది. ముందర మనిషి ఉన్నాడు. అక్కడ కూడా మరొక సాదృశ్యమే. ఆ వెనకున్న ఫిలిప్తీయులు అందరూ కూడా ఐగుప్తీయుల సాదృశ్యం. కానీ అక్కడ మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దావీదు కూడా ముందరకి వెళ్తాం ద్వారా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అక్కడ గొల్లియాతుని చంపడం ద్వారా వెనకున్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పారిపోయారు. వెనక ఇంకెవడూ లేడు, అందరూ పరిపోతున్నారు. కారణం ఏంటి? గొల్లియాతుని చంపాడంటే మనం గొప్పవాళ్ళమా, మనల్ని కూడా చంపేస్తాడు. ఇప్పుడు భయపడాల్సింది ఏంటి? దేవుడికి భయపడాలి. ఎందుకంటే ఫరోనే ఇంత కఠినంగా శిక్షించినప్పుడు ఇంకా వెనకున్న వాళ్ళ గొప్పవాళ్ళ. ఫరోకు బుద్ధి చెప్పగలడు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూడాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తమ కన్నులు ఎత్తారు. కానీ వీరి ఐగుప్తీయుల తట్టు వారి యొక్క సమూహం తట్టు కన్నులు ఎత్తున్నారు. కానీ జీవం గల దేవుని తట్టు కన్నులు ఎత్తట్లా. అక్కడ దావీదు జీవం గల దేవుని తట్టు కన్నులు ఎత్తాడు.
ఏమీ లేవు దావీదు దగ్గర కూడా. సేమ్ ఇదే సిచ్యువేషన్లో దావీదు కూడా ఉన్నాడు. ఇశ్రాయేల్ ఎలాంటి పరిస్థితులు ఉంటాడు, దావీదు అదే పరిస్థితులు ఉన్నాడు. దావీదు దగ్గర ఏమీ లేవు. ఒక ఏమంటారు, ఖడ్గం లేదు, ఒక డాలు లేదు, ఇంకా అవన్నీ వేసుకున్నా కానీ కింద పడిపోతున్నాడు. అంటే ఏమీ అవసరం లేకుండానే మరి గొల్యాతుని జయించాడంటే అది కేవలం దేవుని ఉచితమైన కృపే. అంటే అప్పుడు ఆ సమయంలో దావీదు దేవుని తట్టు చూస్తాడు. నేను అనుకుంటా వీళ్ళ జీవితాల్లో ఒక్కసారి కూడా ఇక్కడ 14వ అధ్యాయంలో దేవుడు అన్న మాటే వినపడతలేదు. వాళ్ళు ఐగుప్తుని చూస్తున్నారు, ఐగుప్తుని దాసులు అవుతున్నారే కానీ దేవుడు అన్న మాట కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేస్తే, దేవుడు మొరపెడితే తప్పిస్తాడులే, కాపాడుతాడులే అన్న విశ్వాసం లేదు. అంటే వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా ఉందన్నది మనకు అర్థం. చాలామంది విశ్వాసుల యొక్క జీవితాల్లో వారి కన్నులు దేవుని తట్టు చూడరు. వారి యొక్క జీవితాలు వారికి ముందరెళ్తున్నటువంటి దేవుని తట్టు వారు చూడలేని స్థితి ఉంది. యేసు ప్రభు వారు కూడా ఇద్దరు శిష్యులు అమ్మాయి మార్గంలో, ఇద్దరు ప్రజలు నడుచుకుంటూ వెళ్తే వారి మార్గంలో ఎత్తి వస్తారు. వారు గ్రహించలేదు. చాలామంది మనం ముందున్నటువంటి ప్రభువుని మనం గమనించు. ఒకటి ఇదే మైనస్ ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు భయపడతారు గల 3వ కారణం ఏంటంటే వారి కన్నులు దేవుని తట్టు లేవు, ఐగుప్తి తట్టు ఉండేది. ఐగుప్తి యొక్క బలాన్ని చూసి భయపడ్డారు, కానీ వారికంటే బలవంతుడైన దేవుని తట్టు వారి కన్నులు లేవు. అంటే మన జీవితంలో మనం ఎవరి తట్టు మన కన్నులు ఎత్తుచున్నాం? లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడైన మన దేవుని తట్టు మనం కన్నులు ఎత్తుచున్నామా? లోకం వైపు మనం కన్నులు ఎత్తి ప్రార్థన చేస్తున్నామా పరీక్షించుకుంది. లోకం వైపు కన్నులు ఎత్తడం అంటే ఏదో ప్రార్థన చేయాలి, ఏదో 2 మాటలు ప్రార్థన చేయాలి. దేవుని తట్టు, గొప్పవాడి తట్టు కన్నులెత్తి ప్రార్థన చేయటం అంటే భారముగా ప్రార్థన చేయటం, లోపల గొప్పవాడి కొరకు ప్రార్థించడం. గొప్పవాడి దగ్గరికి వచ్చి ప్రార్థించడం అంటే భారం. లోకం కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ఏదో 2 మాటలు చేసి ముగిస్తాం. ఎంతసేపు చేసినా బాధ్యత, భారము లేని ప్రార్థన లోకం కొరకు. బాధ్యతగా భారం కలిగిన ప్రార్థన లోకంలో ఉన్న గొప్పవాడి కొరకు. కాబట్టి మన కన్నులు లోకంలో ఉన్న గొప్పవాడు, లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆ గొప్పవాడి తట్టు మన కన్నులు ఎత్తి ప్రార్థించాలి. కాబట్టి ఇది 3వ మాట. 4వదిగా ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించటవా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా ఎలా చేయనేలా? మా జోలికి రావద్దు, మేము ఐగుప్తులకు దాసులమవుతాం. కాబట్టి మరలా మొదలేస్తున్నారు. మోషేతో అంటున్నారు, మమ్మల్ని అటు సంపడానికి తీసుకొచ్చావు బయటికి. ఎందుకు తీసుకొచ్చా? మేము అక్కడే ఉంటే దాసులు ఉండేవాళ్ళం కదా, ఎట్టగొట్ట ఉంటే తినేవాళ్ళం, లేకపోతే ఎట్టగొట్ట ఏదో భారంలో పడుతుండేవాళ్ళం. మమ్మల్ని బయటికి తీసుకొచ్చి నీ బాధలు మాకు ఎందుకు? అంటే ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చిందని అంత బాధ అంటున్నారు. ఏం నష్టం వచ్చింది? తినటానికి లేదా? కాపాడతలేదా? ప్రాణం పోషించి కాపాడబడతలేదా? అన్నీ ఉన్నాయి. అయినా కానీ ఏంటంటే మనుషులు చూసి భయపడి మమ్మల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చా? మోషే మీద తిరగబడుతున్నారు. అంటే వీరి జీవితాలు ఏంటంటే మేము తిరిగి మరలా ఐగుప్తుకి దాసులం అవుతాము. తిరిగి మేము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళిపోతాం. మరలా మాకొద్దు, మేము తిరిగి మరలా దాసత్వం కిందే ఉంటాం. కానీ ఈ విడుదల మాకొద్దు, మేము వారికే దాసులం అయిపోతాం, అక్కడే చనిపోతాం, అక్కడే సమాధులు కూడా. మేము తిరిగి రాం, మాకొద్దు, మేము తిరిగి వెళ్ళిపోతాం. జీవితం ఏంటంటే ఇది ఒక విశ్వాసి యొక్క జీవితంలో విశ్వాసానికి పరీక్షతో కూడిన సాదృశ్యమైన జీవితం. ఒక విశ్వాసి మనుషుని బట్టి భయపడకూడదు. విశ్వాసి మనుషులు వెనకాలన్న బలాన్ని బట్టి భయపడకూడదు. విశ్వాసి కన్నులు దేవుని తట్టు చూడాలి ప్రార్థన జీవితంలో. అంటే లోకం వైపు చూడకూడదు, మన ముందున్న వారి వైపు చూడాలి. 4, ఒక విశ్వాసి తన జీవితంలో, ప్రార్థన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. వీళ్ళేమంటారు తెలుసారా? ఐగుప్తులో సమాధులు లేవు. అంటే వీళ్ళ గురించి చూస్తే చెప్పుకోవడానికే కొద్దిగా మనకి సిగ్గుచేటు కూడా. అంటే అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మాకు సమాధులు లేవా అన్నవాళ్ళు మరి ఎందుకు ప్రార్థన చేశారు? అంటే నీకు సమాధులు ఉన్న సంగతి నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు ప్రార్థన చేసావు? మమ్మల్ని విడిపించాలి, మాకు ఈ బాధలు వద్దు, ఈ కష్టాలు వద్దు, ఇబ్బందులు వద్దు అని ఎందుకు విడిపించమని ప్రార్థించా? అంటే మన ఇష్టమేనా? కావాల్సినంత అడగటం, కష్టం వచ్చినప్పుడు నువ్వు నాకు అవసరం లేదంటాం దేవుణ్ణి. అంతా మన ఇష్టమైపోతే ఎట్లా? ఇంకా మన ఇష్టానుసారం ఉండే లెక్కైతే దేవుడు ఎందుకు? దేవుడు మనం చెప్పినట్లు ఆట ఆడదు.
ఆయన ఇష్ట ప్రకారం ఆయన చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారో చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 23 వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23 వచనం, ఐగుప్తు రాజు చనిపోయాను, ఇశ్రాయేలు చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టెరుపులు విడిచుచు మొరపెట్టుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇశ్రాయేలు చూచెను, వారి యందు లక్ష్యమించారు. అర్థమేంటండి? వీళ్ళే ప్రార్థించారు. ఇప్పుడు ఎవరైతే విశ్వాసం లేదంటున్నారో, ఎవరైతే మేము ఐగుప్తుని దాచుకుపోతాం అంటున్నారో, మేము తిరిగి వెళ్ళిపోతాం అంటున్నారో, మేము తిరిగి మరలా వెళ్ళిపోతాం, మాకు వద్దు ఇక్కడ, మేము మరలా దాసులం అయిపోతాం, మాకు అవసరం లేదని ఎవరు చెబుతున్నారో వాళ్ళే ఒకప్పుడు మొరపెట్టారు, వాళ్ళే ఒకప్పుడు ప్రార్థన చేశారు. అయ్యా మాకు ఈ బానిసత్వం వద్దు, మాకు విడుదల కావాలి, మేము బయటికి వెళ్ళిపోవాలి, ఈ బానిసత్వంలో మేము ఉండలేమని చెప్పి ఒకప్పుడు మొరపెట్టారు. ఆ మొర విని దేవుడు మోషేని ఏర్పరచుకుని బయటికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ ఎవరు రాలిపోతారో ఎవరు మిగులుతారో మొత్తం చూపిస్తూ రాలిపోయిన వాళ్ళు రాలిపోగా మిగతా వాళ్ళు కానాన్ని పంపిస్తుంటే, అలాంటి దేవుడిని వీళ్ళు అంటారు కదా, మాకొద్దు, మేము ఐగుప్తుని మళ్ళీ దాసులు పోతాం. మరి అటువంటిప్పుడు ప్రార్థన చేయడం దానికి పని పాట లేక, దేవుడికి పని లేదా? మనం చెప్పినప్పుడల్లా ముందరకు వచ్చి మనం వద్దినప్పుడల్లా వెనక్కి వెళ్తానికి ఆయన మిషన్. దేవునికి ఏమైనా పని పాట లేదా? వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళకి కావాల్సినప్పుడల్లా దేవుడు వినాలి, వీళ్ళని దేవుడు పరీక్షించినప్పుడు మనకి దేవుడు వద్దు. ఏం విశ్వాస జీవితం, ఏం ప్రార్థన జీవితం? ఇదేనా అసలు జీవితం అంటే? ఒకప్పుడు బాధలో ఉన్నప్పుడు మొరపెడుతున్నారు 2వ అధ్యాయంలో 23వ వచనం నుండి, అయ్యా మమ్మల్ని కాపాడు. మరి కాపాడతానికే దేవుడు దిగి వచ్చాడు. ఊరినే కాపాడతాడేంటి? నువ్వు ఒక జాబు పొందాలంటే చిన్నప్పటి నుంచి చదువుకోవాలా, మంచి మార్కులు రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులు వచ్చి డిగ్రీలు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళే జాబ్కి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో కూడా పాస్ అవ్వాలి, అన్నీ సక్సెస్ అయితే అప్పుడు జాబ్ ఇచ్చేది. ఊరకనే ఎత్తాడండి జాబ్ చదవకపోయినా. మరి దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుడు కాపాడాలంటే, విడుదల కావాలంటే కొన్ని పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో కూడా తీసుకొస్తున్నాడు. ఇంకా దేవుడు ఇశ్రాయేలు మొదటి సంతానాన్ని కాపాడాడు, వడగండ్ల వానలో కూడా కాపాడుతూ వచ్చాడు, మిడతలు రాకుండా కాపాడాడు, కప్పలు రాకుండా కాపాడాడు. ఇంత చేస్తే ఇంకా దేవుడు ఇంకేం చేయాలి? ఇంత చేసినా కానీ దేవుని మీద వారికి నమ్మకం లేదంటే ఇంకా వాళ్ళ జీవితాలు ఎలా ఉండేది చూడండి. వాళ్ళే ప్రార్థన చేశారు దేవా కాపాడమని. మరి దేవుడికి ఏం పని చెప్పండి? వీళ్ళ కోసం దిగొచ్చి చేయాల్సినంత అవసరం. వీళ్ళు ప్రార్థన చేశారనే దేవుడు దిగొచ్చింది, వీళ్ళు ప్రార్థన చేశారనే ఇశ్రాయేలు పక్షం దేవుడు లక్ష్యమించింది. వీరు బానిసత్వంగా దాసత్వం కింద బంధకాల్లో ఉండి ఒక పరువు కింద ఉండి వెట్టి పనులు పడుతుండే, కష్టాలను బట్టి బాధను బట్టి శ్రమ పడుతున్న విధానాన్ని దేవుడు చూసి పోలే వాళ్ళు మరపెడుతున్న వాళ్ళని విడుదల తీసుకొద్దామని తీసుకొస్తే వీడు ప్రార్థన చేస్తేనే దేవుడు దిగి వచ్చి మోషేని పంపించాడు. లేదా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎందుకు ప్రత్యక్షమైన మోషేకి? అసలు ఆ సందర్భమే ఉండేది కదా వీళ్ళు ప్రార్థన చేయకపోతే. వీళ్ళు ప్రార్థన చేసి వీళ్ళ కొరకు మోషే నత్తివాడిని ఏర్పరచుకున్నాడు. దేవుడు తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి కాపాడడానికి ఇష్టపడుతుంటే ఏ దేవునికైతే ప్రార్థించారో వాళ్ళే అంటున్నారు మా పొద్దు మేము ఐగుప్తు దాసులాపం. మరి ఎందుకు ప్రార్థన చేయడం? దేవుడు ఒకటి అడిగారు, దేవుడు ఇచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు ఉంటాయి, నేను పరీక్షిస్తాడు. దాంట్లో అది పరీక్షలు కూడా వద్దా? ఎందుకంటే నువ్వు అడగంగా ఇచ్చేస్తూ ఉండాలి. ఇక ధననిధి సమృద్ధి అంతా కూడా తీసేసి అప్పుడే నా దేవుడు యాకోబు అంటాడు, నేను వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండి నేను తినడానికి ఆహారము నాకు వస్త్రాలు ఇచ్చిన నా దేవుడివి, లేకపోతే దేవుడివే కాదు, నాకు సంబంధం లేదు. అంటే చాలామంది విశ్వాసాలు అలాగే ఉంటున్నారు నేడు దినాల్లో. నేను అడిగినవన్నీ ఇస్తేనే దేవుడు. ఇక దేవుడు ప్రత్యక్షమైతే కొన్ని కోట్ల రూపాయలు అడుగుతారే, పరలోకం కూడా అడగరు, డబ్బులు అడుగుతారు. ముందర మంచి బిల్డింగ్ కావాలి ప్రభా, మంచి బిల్డింగ్ ఉండాలి, అపార్ట్మెంట్ ఉండాలి, ఎక్కడా లేనిది, ఒక 20 స్టేర్లు ఉండాలి, దాంట్లో నుంచి పెట్టుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, అన్నీ అడుగుతాం. పరలోకం మట్టుకు అడగదు. దాని ఆశ ఉంటే నేను అడగడానికి. చాలామంది విశ్వాసులు ఇదే ప్రభువుని అడుగుతారు, ఇస్తాడు. ఇప్పుడు మీకు ఇవ్వబడి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చే టైంలో ఏమైందంటే పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో వస్తే మనకు వద్దంటాం, నీ డబ్బులు వద్దు, నువ్వు ఇచ్చే ఆస్తి వద్దు, నీ పరీక్ష నాకు వద్దు, నువ్వే వెళ్ళిపోయిన దేవుని నెట్టేస్తాడు. అంటే చాలామంది విశ్వాసులు అలా ఉండిపోతున్నారు నేడు దినాల్లో. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? మరి కావాలనేగా ప్రార్థన చేస్తుంది అంటే కష్టాలు మేము తట్టుకోలేక ప్రార్థన చేస్తున్నాం, వాటిని తీసేయడానికి వస్తేనేమో వద్దంటున్నాం. అంతా మన ఇష్టమే, దేవునికి ఇష్టం ఏం లేదు.
దేవుడు ఒక తోలు బొమ్మలాగా ఆట ఆడుతూ ఉండాలి మనం చెప్పినట్టు. అప్పుడు దేవుడు మంచోడు, లేకపోతే దేవుడు కూడా చెడ్డోడే. మరి మన దృష్టిలోకి అంతే, మనం చెప్పిన మాట వినకపోతే. చాలామంది విశ్వాసులు ఇలాగే ఉంటారు. మరలా తిరిగి ఐగుప్తు దాసులు అవడం అంటే అది ఆషామాషి పని కాదు. ఒకటి ఉండవాడికి ఒక దెయ్యం పట్టిన వాడి దెయ్యాన్ని వదిలించినప్పుడు మరలా వచ్చి చూసింది ఎట్లా ఉంటుందని, తిరిగి కొన్ని దినాల తర్వాత వచ్చి చూసిన తర్వాత ఏముంది? ఏమి లేదు. ఆ ఉండదుగా అంతా పోయింది, ప్రార్థన జీవితం ఏమి లేదు. కాబట్టి 7 దెయ్యాలు వచ్చి ఒకేసారి ఉండిపోయి, ఒక దెయ్యానికే తట్టుకోలేనాడు. 7 దెయ్యాలు అన్నప్పుడు ఎట్లా ఉండగలుగుతాడు? ఇంకా దారుణం అయిపోయింది. అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్తే దారుణం అయిపోయింది. ఒక్కసారి విశ్వాస జీవితంలో లోకం నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి లోకం వైపు చూసామంటే మనకే 7 పట్టినట్టే. అందుకంటాడు, నా గడ్డ మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసిన వాడు పరలోకానికి పాత్రుడు కాడాడు. నా గడ్డ మీద అంటే విశ్వాస జీవితాన్ని ముందరకు అడిగేసి వెనక్కి తిరిగి చూసిన వాడు ఇక లోకం వైపు చూసేవారికి పరలోకానికి సంబంధం లేదంట. కాబట్టి ఇక్కడ 4వదిగా ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు భయపడతానికి కారణం ఏంటంటే విశ్వాసమే లేదు. వాళ్ళు ఏం లేదు, విశ్వాసం. దేవుని బిడ్డలనే పేరే కానీ విశ్వాసం లేదు. విశ్వాసం లేదు కాబట్టే ప్రార్థన చేసేది, దేవుడు వచ్చాడు విడిపిస్తున్నాడు. కానీ ఫరో దగ్గర నుంచి సమీపిస్తున్న ఫరో దగ్గర నుంచి దేవుడు కాపాడతాడని కూడా నమ్మకం లేదు వారికి. అంటే విశ్వాసం లేదు. ఈ దేవుడు కాపాడగలంటే ఇప్పుడు 10 కార్యాలు చేశాడు కదా, ఇది కూడా చేస్తాడు, ఏదో ఒకటి కాపాడుతాడన్న భయము లేదంటే అన్న నమ్మకం వారిలో లేదు. విశ్వాసమే లేదు. ఏదో ఆయనకి ఇష్టమై ఆయన తీసుకెళ్తున్నాడు, ఆయనకి ఇష్టమై ఆయన తీసుకొస్తున్నాడు, మాకు ఇష్టమేం లేదు, ఆయనకి ఇష్టమయ్యే వచ్చాడు, మేమేమి రమ్మని కూడా చెప్పలా. అంటే అర్థం ఏంటంటే దేవునికి ఇష్టమై దేవుడు కావాలని తీసుకొస్తున్నట్టుంది, కానీ వాళ్ళకి కావాలని వాళ్ళు విడుదల కొరకు వాళ్ళు వచ్చినట్లేదు. చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు కూడా అలాగే. దేవుడు ఎంతగా చేసి మన ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చి మన దగ్గరికి సమీపంగా వచ్చి మనతో మాట్లాడి మన పక్షాన కార్యం చేయడానికి వస్తుంటే మాకు వద్దులే ప్రభావం అంటే మనం ఎంత దారుణం ఇస్తాం. ఒకటి అలాంటి మన జీవితాలు ఎన్నుంటే ప్రభు సన్నిగ్రహాలు చేసుకుని చివరి మాట చూసి ప్రార్థన. ఐగుప్తులు భయపడడానికి గల 5వ కారణం ఏంటంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులను చూసి భయపడడానికి గల 5వ కారణం ఏంటంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 14 వచ్చిన. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట రాయబడుతుంది. నిర్గమాకాండం 14 వచ్చిన. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఓరకనే ఉండవలన ప్రజలతో చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారంటే ఎందుకు భయపడుతున్నారంటే ఐగుప్తులతో యుద్ధం చేయలేక భయపడుతున్నారు. వాస్తవానికి వాళ్ళు భయపడకూడదు, ధైర్యం ఉండాలి. ఎందుకు తెలుసా? ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడని ధైర్యం ఉండాలి. మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు, ఇంకా ఆయనే చూసుకుంటాడు, మాకెందుకని ధైర్యంగా ఉండాలి. కానీ భయపడుతున్నారు అంటే అర్థం ఏంటంటే యుద్ధం వీళ్ళు చేయాలనుకుంటున్నారు, యుద్ధము వీళ్ళు చేయాలనుకుంటున్నారు, మేమే చేయాలేమో యుద్ధం. ఎందుకంటాడు కదా, యుద్ధము యెహోవాదే. మాట ఎంతో గొప్పది అసలు. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. యుద్ధం యెహోవాదే. అంటే మనుషులు యుద్ధం చేయవసరంలా. మనం ఏం చేయాలంటే ఓరకనే ఉంటే చాలు, ఏం చేయవసరంలా. కొంతమందికి ఓరకనే ఉండడానికి కూడా కొద్దిగా కష్టం, కొంతమందికి ఓరకనే ఉండడానికి కూడా కొద్దిగా కష్టం అంటారు కదా ముసలమ్మ ముచ్చట్లు. దేవుడు ఓరకనే ఉండమంటే ఆ ముచ్చట్లు ఎక్కువైపోతాయి, పనికిరానివి. అది దేవుడు అంటాడు కదా, ఓరకనే నేను చూడండి. అంటే అర్థం ఏంటంటే మీరు మౌనంగా ఉండండి చాలు, నేను మీ పక్షమును యుద్ధం చేస్తాను. అంటే చాలాసార్లు మన పక్షాన దేవుడు యుద్ధం చేయకపోవడం కారణం ఇదే. దేవుణ్ణి మౌనంగా పెడతాము, మనం యుద్ధం చేస్తూ ఉంటాం. అంటే దేవుణ్ణి అంటాం, దేవాన్ని మౌనంగా ఉండి నువ్వేం యుద్ధం చేయవసరం లేదు, నీకంటే నేను బలవంతుడు, నేను యుద్ధం చేస్తానంటాం మనం. అంటే మన జీవించే జీవితం అలా ఉంది. దేవునికి సమయం ఏమో, కానీ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తున్నారు. వారు యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నారు, వారు యుద్ధం చేయాలని భయపడుతున్నారే, కానీ మన పక్షం మనతో ఉండి యుద్ధం చేసే దేవుడు మర్చిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అంటాడు కదా, మీ పక్షమున యెహోవా యుద్ధం చేయను, మీరు ఓరకనే నిలిచింది చూడండి, మీ పక్షమున యుద్ధం. అంటే అర్థం ఏంటంటే వారి పక్షాన దేవుని యుద్ధం చేయడానికి కూడా వాళ్ళు సమయం దేవునికి ఇవ్వట్లా, వాళ్ళే తీసేసుకుంటారు టైం కూడా.
అంటే దేవునికి ఇచ్చే టైం కూడా లేదు. దేవునికి కూడా టైం ఇవ్వట్లా. ప్రభా నువ్వే చేయి యుద్ధము, నువ్వే కార్యం చేయని దేవునికి సమయం ఇవ్వట్లా. ఇక వారే మొత్తం సమయం తీసేసుకుంటారు. అంటే దేవునికి ఇంకెక్కడ ఇస్తున్నాం? దేవుని టైం ఇస్తేనే కదా. ఇప్పుడు మన పక్షాన మనకి ఏదైనా కీడు జరిగినా, మనకి ఏదైనా హాని జరిగినా, మనకి ఏదైనా అవమానం జరిగినా, దేవుడు దాని పక్షాన మనకు న్యాయం చేయాలంటే మనం మౌనంగా ఉండాలి, లేదా దేవుని సమయం అప్పగించాలా, ప్రార్థించాలి. మనం ఎక్కడ ప్రార్థన చేస్తాం? మనం ఎక్కడ మొరపెడతాం? మనం మొరపెడతాం కష్టం, ప్రార్థన చేయడం కష్టం. మనమే చెప్పేస్తాం అన్నీ కూడా దేవుని కంటే ముందు. ఇదే దేవుడు మన పక్షాన యుద్ధం చేయకపోవడం కారణం ఏంటంటే మనం మౌనంగా ఉండకపోవటమే. మనం చేస్తాం దేవుని కంటే ముందర. నేను అనుకుంటా అది నిన్నైనా నన్నైనా ఎవరినైనా దేవుడు ప్రత్యక్షమై డైరెక్ట్గా మనల్ని దేవుడు ప్రశ్న అడిగితే ఇక మనం మొఖాలన్నీ కూడా మాడిపోతాయి. అందరం సేవకులు లేదు, విశ్వాసం లేదు, అందరం మొఖాలు మాడిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటాం. మనం చెప్పే నేను కానీ, వినే మీరు కానీ, ప్రార్థించబోతున్న వాళ్ళు కానీ అందరం బాగానే ఉంటాం. కానీ దేవుడు ప్రత్యక్షమై వాస్తవం ఏంటో దేవుడు మన జీవితాన్ని బయట పెడితే ఇక అందరం ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవటం, సిగ్గుపడతాం. దేవుడు టైం ఇస్తున్నాడు. ఆ గడియ రాకమునిపై మార్పు చెందుతామని టైం ఇస్తున్నాడు. అందుకంటారు కదా, ఓరకునే ఉండండి, మీరు మీ పక్షమున మేము యుద్ధం చేస్తాం. సో మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మనకుండా సాతానుతో యుద్ధం చేయాలన్నా, లేదా మనకు జరిగే కీడుని బట్టి కానీ, మనకు జరిగే హానిని బట్టి కానీ, ప్రమాదాన్ని బట్టి కానీ యుద్ధం చేయాలన్నా, మన కుటుంబ పక్షాన లేదా మన పక్షాన, మన వ్యక్తిగతంగా మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే మనం ఓరకనే ఉండాలి. అందుకు ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభా నేను ఓరకనే ఉంటున్నాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఓరకనే లేరు. అందుకే వారి పక్షాన మీరు యుద్ధం చేయాలన్నా ఆలస్యం అవుతుంది. నిజంగా వాడు మౌనంగా ఉండి దేవుడు చూసుకుంటాడని అప్పచెప్తే యుద్ధం ఎమ్మటే జరిగిపోయేది అక్కడే. ఇంకా ఫరో ఎర్ర సముద్రం దాకా కూడా వెళ్ళేవాడు కాదు. కాబట్టి ప్రభా మమ్మల్ని క్షమించు, మా పక్షాన మీరు యుద్ధం చేయండి. ఇప్పటి వరకు మా యుద్ధం మేము చేసింది, వ్యక్తిగతంగా నా యుద్ధం నేను చేసుకుంటూ వచ్చా. నీకు టైం ఇవ్వాల, నీకు సమయం ఇవ్వాల. దేని విషయంలో అయినా ప్రతిదీ కూడా, అది కష్టం విషయంలో కానీ, శ్రమను ఎదుర్కొనే విషయంలో కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ, బాధలు కానీ, దేని విషయంలోనైనా నేను నీకు టైం ఇవ్వాల. నా టయాన్ని నేనే తీసేసుకున్నాను. కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నా, నా టైం నాకు వద్దు. నా టయాన్ని తీసేసి నీవు నా పక్షంలో చెయ్యి. ఇప్పటివరకు నా పక్షాన్ని నేనే పోరాడుతూ వచ్చా. ఆ పోరాటం వద్దు. ఇక్కడి నుంచి నీవు నా పక్షంలో పోరాడు. ఎందుకంటే ఇప్పటివరకు నీకు అలాంటి సందర్భం, అలాంటి సమయం నేను ఇవ్వనందుకు నన్ను క్షమించని దేవుని దగ్గర క్షమాపణ. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవునికి సమయం ఇస్తామో, దేవునికి అప్పచెప్పి ప్రభు మా పక్షంలో నువ్వు కార్యం చేయమంటాము, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు. అది మందిరము కానీ, సంఘం విషయంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఇంకేమన్నా మానసికమైన పరిస్థితుల ద్వారా కానీ, ఏదైనా సరే దేవునికి అప్పచెప్తే దేవుడు మన పక్షం యుద్ధం చేయడానికి సిద్ధం. కానీ మనమే దేవునికి అప్పచెప్పాం, మన యుద్ధం మనం చేసుకుంటాం. అలా కాకుండా మన పక్షాన దేవుడు యుద్ధం చేయటం కొరకే దేవునికి అప్పచెప్పాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు భయపడుతున్న కారణం ఏంటంటే వారి యుద్ధం వారు చేస్తున్నారు. వాళ్ళ యుద్ధం వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి భయపడుతున్నారు. నిజంగా దేవునికి అప్పచెప్పినట్లయితే, దేవునికి అప్పచెప్పి మౌనంగా ఉంటే దేవుని కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి ఎందుకంటే ఒక రాజు యొక్క జీవితాన్ని మనం చూసాం ఇంతకుముందు కూడా. తన దగ్గర ఆస్తి తీసుకున్నాడు, ఐశ్వర్యం తీసుకుని మోసం చేసి మళ్ళీ యుద్ధానికి వచ్చినప్పుడు మళ్ళా అతని విషయమై రాజు ప్రార్థించగా ఒక మెరుపే వారిలో కూడా వచ్చి ఊరినట్టు వెళ్ళిపోయింది. అక్కడ యుద్ధానికి వచ్చిన వారందరూ కూడా చనిపోతూ వచ్చారు. రాజు మౌనంగా ఉన్నాడు, యుద్ధం చేయలా. కానీ దేవుడు తన పక్షం యుద్ధం చేసి, ఎందుకంటే సమయం లేదుగా షార్ట్ కట్ చెప్తాం. మనం మౌనంగా ఉంటే ఆ మెరుపు లాంటి కార్యాలు దేవుడు మన పక్షం చేస్తాం. మరి మనం మౌనంగా ఉండవు. మనం అంతా కూడా అన్నీ చేసేసి దేవునికి చివర్లు అంటాం, నీ ఇష్టం ప్రభు అంటాం. మనం అన్నీ చేసిన తర్వాత ఇంకా నీ ఇష్టం అంటే ఆయన ఇష్టం ఏముంది, ఆయన చేయడానికి ఏముంది, మొత్తం మనమే చేసేస్తాం. అది కాదు. ఏ పని అయినా, దేని విషయంలో అయినా, దేని సమయంలో అయినా, దేని గురించి అయినా ప్రభువా నువ్వే చేయి మా పక్షంలో. దేవుడు మన పక్షంలో చేయాలంటే మనం సరి చేసుకోవాలి.
మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న పొరపాటు, మనలో ఉన్న అవిధేయతలు ఏమైనా ఉంటే సరి చేసుకుని ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు ప్రభు సరిచేసి మన పక్షంలో కార్యం చేస్తాడు. మనం దేవుడి పక్షానికి రానంత వరకే దేవుడు మనకి ఏం చేయడు. ఎందుకంటే ఐగుప్తుల పట్ల కార్యం జరగాలంటే వారు అక్కడ జీవించిన జీవితం అంతా కూడా సరి చేసుకుంటేనే వారి పట్ల కార్యం జరిగింది. సో అప్పుడు మోషే అంటాడు, మీరు భయపడుతున్నారు, మీ భయాన్ని సరి చేసుకుంటే మీ పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు. నేను చూసిన ఐగుప్తులు మరి అన్నాడు, ఇక మీరు చూడరు, కాబట్టి మీరు సరి చేసుకోండి అని చెప్పి హెచ్చరించాడు. బహుశా వాళ్ళు సరి చేసుకున్నారు, కొంతమంది వారిని బట్టే వారి పక్షాన్ని దేవుడు యుద్ధం చేశాడు. మనం కూడా సరి చేసుకుంటే, అంటే మనలో ఉన్న భయం మనుషుని బట్టి కానీ, లేదా మనం కూడా మనుషుని బట్టి కానీ, లేదా అనుకున్న బలాన్ని బట్టి కానీ, లేదంటే దేవుని తోటి మన కన్నులెత్తుకోకుండా అవిశ్వాసంతో ఉండి మన యుద్ధం మనం చేసుకుంటూ ఉంటే మనకు భయం తప్ప ఏముంది. అవన్నీ దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని తోటి మన కన్నులెత్తి దేవునికి సమయం ఇచ్చి మనుషుని బలానికి కానీ భయపడకోకుండా ఉంటే, దేవునికి ఎప్పుడైతే సమయం ఇచ్చి మనం మౌనం ఉంటామో దేవుడు మన పక్షాన్ని కార్యం చేస్తాడు. సో దేవుడు అలా మన పక్షాన కార్యం చేయనట్టు ప్రభు కృప మనకు తోడుగా ఉండగా. ప్రకటన జ్ఞాపకం చేసుకోనండి.